ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ఈ రోజుతోటి ముగిస్తున్నది. 7వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యి 7, 8, 9వ తారీఖు ఈరోజు ఈ యొక్క జాతరను ఇంత దిగ్విజయంగా ముగిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎర్రబెల్లి గ్రామ ప్రజానీకానికి మండలంలోని జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క జాతరను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరు పొందిన లింగమంతుల జాతర, మొట్టమొదటిది దురాజపల్లి లింగమంతుల జాతర, రెండవ జాతర అయినటువంటిది ఎర్రబెల్లి గట్టు లింగమంతుల జాతరను ఇంత దిగ్విజయంగా జనాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ముగించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇటు పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, మండలం నుంచి వచ్చిన మండల ముఖ్య నాయకులకు, ఈ యొక్క జాతరను ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసేందుకు సహకరించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే యువ నాయకులు జయవీర్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, పెద్దలు జానారెడ్డి గారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర అయినటువంటి ఎర్రబెల్లి లింగమంతుల జాతరకు గత 4 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈ జాతరకు జిల్లాలోని నలుమూలల నుంచి యాదవులే కాకుండా ఇతర కులాలు కూడా వచ్చి, కులాల వారు కూడా భక్తులు చాలామంది వచ్చి ఈ యొక్క జాతరను దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క జాతర యొక్క విశిష్టతను ఇప్పుడు ఏదైతే పెద్దగడ్డ జాతర లింగమంతులకు ఎంత ఉందో ఇక్కడ అంతకన్నా పూర్వం నుంచి అది ఆ విధంగా ఇక్కడ నడుస్తుంది, ఆనవాయితీ నడుస్తుంది. ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తుంది.